శ్రీమహాగణపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి శ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. విద్యాక్షమాలా సుఖపాలముద్రా రాజత్కరాం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగీం బాలాం స్మరేద్వాన్మయసిద్ధిహేతోః. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्रा येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो జ్ఞానమయప్రదీపः. శ్రీ పరదేవత స్వరూపులరా, ఇప్పుడు శ్రీ సూత మహర్షి శౌనకుడు మొదలగు మునులకు చెప్పినటువంటి సుద్యుమ్న మహారాజు యొక్క కథను తెలుసుకుందాం. వివస్వతుడు అనే రాజు ఉన్నాడు. ఆయన కుమారుడు శ్రాద్ధదేవుడు. ఆయన భార్య శ్రద్ధాదేవి. వారికి సంతానం లేదు. పుత్ర సంతానం కోసం ఆ రాజు సంకల్పించి వశిష్ఠుని యొక్క అనుమతితో, ఆయన మార్గదర్శకత్వంతో పుత్రకామేష్టిని చేశాడు. కానీ ఆయన భార్యకు స్త్రీ సంతానం పట్ల మక్కువ ఎక్కువ. అందుకని ఆమె హోత దగ్గరికి వెళ్ళి తమకు పుత్రిక కలుగునట్లుగా సంకల్పించి యజ్ఞం చేయమని ప్రార్థించింది. ఆమె కోరిక ప్రకారం హోత సంకల్పించి యజ్ఞం పూర్తి చేశాడు. ఈ విషయం రాజుకు తెలియదు. తర్వాత రాణి గర్భవతి అయ్యింది. ఆమెకు పుత్రిక పుట్టింది. శ్రాద్ధదేవుడు తమకు పుత్రిక పుట్టడానికి కారణాన్ని వశిష్ఠుని అడిగి తెలుసుకున్నాడు. రాజదంపతులు ఆ పుత్రికకు ఇలా అని పేరు పెట్టారు. తర్వాత శ్రాద్ధదేవుని ప్రార్థనపై ఇలను పురుషుడిగా చేయుటకు వశిష్ఠుడు శ్రీహరిని ఆరాధించాడు. వశిష్ఠుని తపశ్శక్తి, శ్రీహరి అనుగ్రహం వల్ల అందరూ చూస్తుండగానే ఇలా పురుషుడిగా మారిపోయింది. శ్రాద్ధదేవుడు తమ పుత్రుడికి సుద్యుమ్నుడు అని పేరు పెట్టాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. గురుణా కృత సంస్కారః సుద్యుమ్నోథ మనోహసుతః నిధిర్బభూవ విద్యానాం సరితామివ సాగరః. సుద్యుమ్నుడు ఎప్పుడూ సత్యమే పలుకుతాడు. మనోనిగ్రహం కలిగి ఉంటాడు. గొప్ప విద్యావంతుడు, సంస్కారవంతుడు, ధార్మికుడు కూడా. ఇట్లా రోజులు గడుస్తుండగా సుద్యుమ్నుడు ఒక రోజు అశ్వాన్ని అధిరోహించి మంత్రులతో కలిసి వేటాడటానికని అడవికి వెళ్తాడు. ఆ సమయంలో అజగవం అనే వింటిని, నిండుగా బాణాలు ఉన్నటువంటి అమ్ముల పొదిని కూడా తీసుకుని వెళ్తాడు. ఈ వేటాడుతూ సుద్యుమ్నుడు ఒక విచిత్రమైనటువంటి వన ప్రాంతానికి వెళ్తాడు. ఆ వనం దాడిమై నారికేలైచ కదలీఖండమండితం యూధికా మాలతీ కుంద పుష్పవల్లీ సమావృతం. పారిజాత వృక్షాలు, అశోక వృక్షాలు, పగడ చెట్లు,
మందార చెట్లు, దానిమ్మ, కొబ్బరి, అరటి చెట్లతో ఉంటుంది. అందమైన మాలతి, మల్లె పూల తీగలతో సువాసనలు వెదజల్లుతుంటుంది. ఆ వనం తుమ్మెదల ఝంకారాలతో, హంసలు కొంగల విహారాలతో చూసేవారికి కనువిందు చేస్తూ ఉన్నది. కోకిలలు తమ గానంతో వినువిందు చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా వనం అన్ని రకాలుగా మనోహరంగా ఉంది. సుద్యుమ్నుడు, అతని పరివారం ఆ వన సౌందర్యానికి ముచ్చటపడ్డారు. అందరూ వనంలోకి ప్రవేశించారు. ప్రవిష్టస్తత్ర రాజరిషి స్త్రీత్వమాపక్షణాత్తతః అశ్వోపి బడభాజాత చింతావిష్టస్స భూపతిః. వెంటనే సుద్యుమ్నికి స్త్రీ రూపం వచ్చింది. అతని గుర్రము కూడా ఆడుగుర్రంగా మారింది. అతడు మిక్కిలి వ్యాకులపడ్డాడు, బాధపడ్డాడు. అతనికి తీరని ఆపద వచ్చింది. తన ఆడుదనాన్ని చుట్టుకొని చాలా సిగ్గుపడ్డాడు. కిం కరోమి కథం యామి గృహం స్త్రీభావ సంయుతః కథం రాజ్యం కరిష్యామి కేన వా వంచితో హ్యహం. నేను స్త్రీని అయ్యాను, ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఇంటికి ఎట్లా వెళ్తాను? రాజ్యాన్ని ఎట్లా పరిపాలించగలుగుతాను? ఇట్లా నన్నెవరో మోసం చేశారు అని సుద్యుమ్నుడు చాలా దుఃఖించాడు, ఎంతో కుమిలిపోయాడు. ఓ పరదేవతా స్వరూపులారా, శ్రద్ధాశక్తులతో వింటున్న మునులు, సూత మహర్షిని సుద్యుమ్నుడు వనంలోకి ప్రవేశించగానే స్త్రీగా మారడానికి గల కారణాన్ని చెప్పమని కోరారు. అప్పుడు ఆయన ఇట్లా చెప్తున్నాడు. పూర్వం ఒకరోజు భగవంతుడగు శంకరుని దర్శించడానికి సనకుడు, సనందుడు మొదలగు ఋషులు పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి వనానికి వచ్చారు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్నారు. ఋషులను చూచి ఉమాదేవి సిగ్గుపడింది. పతిదేవుని దగ్గర నుండి లేచి ఆమె వేరొక చోట కూర్చుంది. ఆమె లజ్జితురాలయ్యింది. వెంటనే మునులు రాకూడని సమయంలో వచ్చామని గ్రహించి వెంటనే నారాయణుని ఆశ్రమానికి వెళ్ళారు. పార్వతీదేవి లజ్జితురాలవటం చూచి శంకరుడు, నీవు ఎందుకు బిడియపడతావు? నీకిప్పుడు సంతోషం కలిగిస్తాను. అద్య ప్రభృతి యో మోహాత్ పుమాన్ కోపి వరాననే వనం చ ప్రవిశేదేతత్ సవై యోషిద్భవిష్యతి. ఓ దేవి, నేటి నుండి ఏ పురుషుడైనను ఈ వనంలోకి వస్తే అతడు వెంటనే స్త్రీ అవుతాడు అని శంకరుడు ఈ వన ప్రదేశాన్ని శపించాడు. ఈ విషయం తెలిసిన వారెవరూ ఇక్కడికి రారు. ఈ విషయం తెలియకపోవటంతో సుద్యుమ్న మహారాజు తన మంత్రులతో సహా అక్కడికి వెళ్ళి స్త్రీ రూపం ధరించడం జరిగింది. సిగ్గుతో తిరిగి ఇంటికి వెళ్ళలేదు. వనంలో నుంచి బయటకు వచ్చి ఇలాగా అక్కడి పరిసరాలలో తిరుగుతున్నాడు. స్త్రీభిః పరివృతాం తాం తు దృష్ట్వా కాంతాం మనోరమాం హావభావకళాయుక్తాం చకమే భగవాన్ బుధః. సాపి తం చకమే కాంతం బుధం సోమసుతం పతిం. సంయోగస్తత్ర సంజాతస్తయోః ప్రేమ్ణా పరస్పరం. స తస్యాం జనయామాస పురూరవసమాత్మజం. ఇలాయాం సోమపుత్రస్తు చక్రవర్తినముత్తమం. ఇంతలో తారాచంద్రుల కుమారుడు నవయువకుడగు బుధుడు ఇలను కలిశాడు. ఆమె రూపం ఎంతో మనోహరంగా ఉంది. ఆమె వెంట
ఎంతోమంది స్త్రీలు కూడా ఉన్నారు. మహానుభావుడు బుద్ధుడు ఇలను భార్యగా చేసుకోవాలనుకున్నాడు. తన అభిప్రాయాన్ని ఆమెకు తెలిపాడు. ఆమెకు కూడా మనసులో బుద్ధుడిని పతిగా వరించడం సముచితం అని తోచింది. ప్రేమ వల్ల ఇరువురికి పరస్పరం సంబంధం ఏర్పడింది. దంపతులయ్యారు. వారికి పురూరవుడు అనే పేరు గల పుత్రుడు పుట్టాడు. బుద్ధుడిని పెళ్లి చేసుకున్నప్పటికీ, పుత్రుడిని కన్నప్పటికీ మహారాజైన నా బ్రతుకు ఇట్లా అయ్యిందే అను విచారం మాత్రం ఇలను వదలలేదు. ఆమె తన కులగురువైన వశిష్ఠుడిని స్మరించింది. వశిష్ఠుడు ఆమె పట్ల దయతో శుభాలను ప్రసాదించేవాడు. దేవదేవుడు భగవంతుడైన శంకరుడిని స్తుతి చేశాడు. శివుడు వశిష్ఠునికి ప్రసన్నుడయ్యాడు. వశిష్ఠుడు తనకు ఇష్టుడైన ఈ సుజుమ్నుడు అనే ఈ రాజును మరలా పురుషునిగా చేయమని ప్రార్థించాడు. అప్పుడు శంకరుడు, శంకరస్తు నిజాం వాచమృతాం కుర్వన్నువాచ మాసం పుమాంస్తు భవిత మాసం స్త్రీ భూపతి కిలా. తన మాట కూడా సత్యం కావాలని భావించి రాజు ఒక నెల పురుషుడిగా మరొక నెల స్త్రీగా ఉంటాడని వశిష్ఠునికి చెప్పాడు. తర్వాత సుజుమ్నుడు తన ఇంటికి వెళ్ళాడు. స్త్రీగా ఉన్నప్పుడు రాజభవనంలోనే ఉండేవాడు. పురుషుడైనప్పుడు రాజ్యాన్ని పాలించేవాడు. రాజు బయటికి రాని సమయాన ప్రజలలో అశాంతి కలిగింది. అందువల్ల సుజుమ్నుడు ప్రజలకు ఇష్టుడైన రాజు కాలేకపోయాడు. కాలే తు యవనం ప్రాప్తః పుత్రః పురూరవస్తదా ప్రతిష్టాం నృపతిస్తస్మై దత్వా రాజ్యం వనం యయౌ. ఇట్లా రోజులు గడుస్తుండగా పురూరవుడు పెరిగి యువకుడయ్యాడు. సుజుమ్నుడు అతనిని రాజుగా పట్టాభిషిక్తుని చేసి తాను వనానికి వెళ్ళాడు. అచ్చట నారద మహర్షితో నవాక్షర మంత్రదీక్షను తీసుకున్నాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో దానిని విధి విధానంతో జపించి శ్రీ భగవతి చండికను ప్రసన్నం చేసుకున్నాడు. ఆమె సింహమును అధిరోహించి సుజుమ్నుడి దగ్గరకు వచ్చింది. ఆ దేవి దివ్య రూపం ఎంతో మనోహరంగా ఉంది. ఆమెను దర్శించి స్త్రీ రూపంతో ఉన్న సుజుమ్నుడి కన్నులు ఆనందంతో పులకించిపోయాయి. ఆయన పట్టరాని ఆనందంతో తల వంచి జగదంబికకు నమస్కారం చేశాడు. అమ్మా భగవతి, నేను నీ దివ్య మంగళ రూపాన్ని చూడగలిగాను. ఆ రూపం సకల జగత్తుకు శ్రేయస్సు కలిగిస్తుంది. తల్లి, దేవతలు నిన్ను స్తుతిస్తారు. వారికి ముక్తిని ఇచ్చి కోర్కెలను తీర్చే స్వభావం నీది. అటువంటి నీ పాదాలకు తల వంచి నమస్కరిస్తున్నాను. పద్మాల వంటి నీ పాదాలు భక్తుల కోరికలను తీరుస్తాయి కదా, ముక్తిని ప్రసాదిస్తాయి కదా. నీ దివ్య రూపం మానవులను, దేవతలను, మునులను మోహింపజేస్తుంది. నీ మహిమ తెలుసుకోవటము చాలా కష్టం. నీ వైభవం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నీ దయతో మాత్రమే ఎవరికైనా నీ ప్రభావం ఎంతటిదో తెలుస్తూ ఉంటుంది. శంభుర్హరి కమలజో మఘవారవిచ్చ విత్తేశవన్హి వరుణా పవనచ్చ సోమః జానంతి నైవ వసవోపి హితే ప్రభావం బుద్ధ్యేత్ కథం తవ గుణాన గుణో మనుష్యః. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, కుబేరుడు, వసుగణాలు నీ సంపూర్ణ గుణాలను తెలుసుకోలేకపోతున్నారు. ఇక గుణహీనుడైన మనిషి ఏమాత్రం తెలుసుకోలేడు కదమ్మా.
జానాతి విష్ణురమితద్యుతిరంబ సాక్షాత్ త్వాం సాత్వికీముదధిజాం సకలార్థదాం చ కో రాజసీం హర ఉమాం కిల తామసీం త్వాం వేదాంబికే నతు పునః ఖలు నిర్గుణాం త్వాం. తల్లి, విష్ణువు గొప్ప తేజస్సు కలవాడు, కాదనలేము. అయినప్పటికీ సకల ఐశ్వర్యాలను ప్రసాదించే నీ సాత్విక రూపమైన లక్ష్మీదేవే ఆ స్వామికి తెలుసు. అట్లాగే బ్రహ్మదేవుడు నీ రజోరూపాన్ని, శంకరుడు నీ తామస రూపాన్ని మాత్రమే తెలుసుకున్నారు. మూర్ఖురాలనైన నేను గొప్ప మహిమ గల నీ దయాగుణాన్ని తెలుసుకోలేను కదా. ఎంతో భక్తితో ఉపాసించు సేవకులను దయతో చుట్టుట నీ స్వభావం. అమ్మా, నీవు లక్ష్మీదేవిగా విరాజిల్లుతూ విష్ణువుతో సంబంధం పెట్టుకోవటం వలనే ఆ స్వామి మధువు అనేటువంటి రాక్షసుడిని చంపగలిగాడు. ఆ పురుషోత్తముడు మహాలక్ష్మి వగు నీ చేత కాళ్లను ఒత్తించుకొనుట తగదని తన పవిత్ర హస్తాలతో నీ పావన పాదాలు ఒత్తుతూ ఉంటాడు. అంతేకాక నీ పాద తాడనాన్ని కూడా కోరుకుంటాడు. వక్షస్థలే వససి దేవి సదైవ తస్య పర్యంకవస్సు చరితే విపులేతి శాంతే సౌదామనీవ సుఘనే సువిభూషితే చ కిం తేన వాహనమసౌ జగదీశ్వరోపి. పురాణ పురుషుడైన విష్ణువు వక్షస్థలాన్ని భృగు మహర్షి కాలితో తన్నాడు. కానీ శ్రీదేవి వగు నీ కోరిక చేతనే ఆ స్వామి కోపించలేదు. అశోక వృక్షాన్ని నరికినప్పటికీ అది భవిష్యత్తులో మరలా తన రూపాన్ని పొందుతాననే ఆశతో కోపగించదు కదా. దేవతలందరూ విష్ణువుకు నమస్కరిస్తారు, కానీ ఆయన మనస్సు మాత్రము నీయందే లగ్నమై ఉంటుంది. దేవి, శ్రీ విష్ణువు వక్షస్థలం అనే చెయ్య మీద విరాజిల్లుతూ ఉంటావు. అది మెరుపు తీగ మేఘమాలయందు శోభిల్లునట్లుగా ఉంటుంది. తల్లి, నీవు కోపంతో విష్ణువును వదిలిపెడితే ఆ స్వామికి పూజలు జరగవు. అమ్మా, పురుషుడు శాంతం, మంచి శీలం, సుగుణాలు ఉన్నవాడు కావచ్చును, కానీ అతని యందు నీవు లేకపోతే నా అని చెప్పుకునే సోదరులు, బంధువులు కూడా అతని దగ్గర ఉండరు. వాళ్ళు వదిలిపెట్టి వెళ్తారు. ఎప్పుడూ నీ పాదాలను ఆరాధించే బ్రహ్మాది దేవతలు ఎప్పుడో ఒకప్పుడు స్త్రీలై ఉండిరి కదా. వారిని నీవు పురుషులుగా చేశావనుకుంటున్నాను. నీ శక్తి చెప్పటానికి అలవి కానిది. అమ్మా, నీవు పురుషుడిని స్త్రీగా, స్త్రీని పురుషుడిగా మార్చగల శక్తిగల దానవు. నన్ను కూడా దయతో పురుషుడిగా చేయవలసింది అని సుద్యుమ్నుడు శ్రీ పరదేవతను ప్రార్థించాడు. అప్పుడు దేవి దయతో స్త్రీగా ఉన్న సుద్యుమ్నుడిని పురుషుడిగా మార్చింది. అప్పుడు సుద్యుమ్నుడు మిక్కిలి సంతోషంతో, అమ్మా, నీవు స్త్రీవి కావు, పురుషుడివి కావు, నిర్గుణవు కావు, సగుణవు కావు అనే భావం నా మనసులో మెదులుతూ ఉంది. నీవు ఎవరివైతే నాకెందుకమ్మా, ఎప్పుడూ భక్తి భావంతో నీకు నమస్కరిస్తూ ఉంటాను. నీ పట్ల నాకు ఎప్పుడూ భక్తి శ్రద్ధలు స్థిరంగా ఉండాలనే నా కోరిక అని సుద్యుమ్నుడు శ్రీ పరాశక్తిని శరణు వేడాడు. ఆమె దయతో అతనికి దేవతలకు కూడా సాధ్యము కాని పరమ పదం పొందే అర్హతను కలిగించింది. శ్రీ పరదేవత స్వరూపులారా, మిగిలింది తర్వాత ఎపిసోడులో తెలుసుకుందాం. ఈ వీడియోలోని విషయం మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చెయ్యండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.
సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు.